శ్రీమతే రామానుజాయ నమ. శ్రీ గోదాదేవ్యై నమ. శ్రీరంగనాథాయ నమ. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క ఆలయంలో ధనుర్మాస దివ్య వ్రత మహోత్సవాలు ప్రతిరోజు కూడా జరుగుతూ ఉన్నాయి. 16 డిసెంబర్ 2025 నుంచి 14/1/2025 భోగి దాకా ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాలలో పాల్గొని ఆ గోదా రంగనాథుల యొక్క ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందగోరుదురుగాక. అస్మిన్ గురుభ్యో నమః. ఇప్పుడు నిన్నటిదాకా 3 పాసురాలు అయ్యాయి. ఈరోజు 4వ పాసురం. నిన్న మనం పాసురంలో ఏం చెప్పారు? వాళ్ళు ఫలశ్రుతి చెప్పారు. అంటే అసలు మనం ఈ వ్రతాన్ని ఎందుకు చేసుకుంటున్నాం, దేనికోసం చేసుకుంటున్నాం, అసలు ఈ వ్రతం చేయించేవాడెవడు అన్నీ తెలుసుకుంటూనే వ్రత ఫలితాన్ని కూడా తెలుసుకోవాలి కదా. అసలు ఏం ఫలితం వస్తుంది? ఏదో పూజ చేసేసామంటే చేసేసాం కాదు. ఎలా చెయ్యాలి, విధి విధానాలు, నియమాలు అన్నిటితో పాటు ఫలితం కూడా. ఫలానా పూజ చేసుకుంటే మీ కుటుంబం బాగుంటుంది అంటేనే కదా మనం ముందుకు వస్తాం. అలాగా వీళ్ళు ఫలితాలు అంటే ఈ వ్రతం చేయడం వల్ల ఏమేం ఫలితాలు కలుగుతాయి, లోకాలందరికీ కావలసినటువంటి పాడి పంట సమృద్ధి అన్నీ, వీళ్ళకి కావాల్సినటువంటి మార్గశీర్ష స్నానం చేయడానికి కూడా అంత పుష్కలంగా నీరు కావాలి అన్నారు. మరి అంతా బానే ఉంది. గోపికలు ఈ వ్రతం వల్ల లోకానికి అంతటికీ పాడి పంటలు కావాలి అన్నారు. వీళ్ళకి స్నానం ప్రధానం కాబట్టి నీళ్లు కావాలి అన్నారు. నీళ్లు కావాలంటే అసలే క్షామంగా ఉంది కదా. నీళ్లు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరివ్వాలి? వరుణ దేవుడు ఇవ్వాలి, మేఘం ఇవ్వాలి నీళ్లు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? మరి మేఘాన్ని ఆశ్రయించాలి. మనకు ఒక అనుమానం రావచ్చు, పరమాత్మని పట్టుకోవడం మానేసి అంటే వీళ్ళు మేఘాన్ని అడగడం ఏంటి, వరుణదేవుని అడగడం ఏంటి? ఒకవేళ అడిగితే ఆయన వస్తాడా? ఇప్పుడు మనం వర్షం రా అంటే వచ్చేస్తుందా? అంటే అంటేట ఎవరైతే పరమాత్మకి భక్తిలో వాళ్ళకి ఆ మిగతా దేవీ దేవతలందరూ కూడా ఆజ్ఞావశవర్తులై ఉంటారట. అలా ఉండకపోతే పరమాత్మ కోపం వస్తుంది. అందుకని పరమాత్మ భక్తులైన వాళ్ళకి ఏ వరం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా మిగతా లోకాది దేవతలందరూ కూడా సిద్ధంగా ఉంటారట. దాంట్లో ఈ పర్జన్య దేవుడు ఒకరు. పర్జన్యుడు అంటే వర్షాది దేవత. ఈ పాసరంలో అమ్మవారు ఆయన్ని పర్జన్యుడుగా కీర్తిస్తుంది. పర్జన్యుడు అంటే వర్షాది దేవత. సరే, మరి ఈ వర్షాది దేవత అయినటువంటి ఆయన్ని కీర్తిస్తేనే ఆయన దగ్గర నుంచి వర్షాన్ని రాబట్టాలి. నాయన కొంచెం వర్షం ఇవ్వు నాయన అంటూ ఎలా వర్షాన్ని ఆయన చేత కురిపిస్తారు? ఆయన మరి వీళ్ళ మాట వింటారంటే ఖచ్చితంగా వింటారు. మనం నిన్నే చెప్పుకుందాం, తద్భృత్య భృత్య పరిచారిక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమాం స్మరలోకనాథం. భగవంతుడిని దూరం పెట్టినా భగవంతుడు ఊరుకుంటట, కానీ తన భక్తుల్ని దూరం పెడితే ఊరుకోట. అందుకే వైష్ణవ సాంప్రదాయంలో దేవాలయానికి వెళ్తే ముందు పరమభక్తులైనటువంటి ఆళ్వార్ల సన్నిధిని సేవించుకుని ఆళ్వార్లకి నమస్కారం చేశాకనే పరమాత్మకి చెయ్యాలి. మనం వాడపల్లి వెళ్తాం, మీరు అబ్జర్వ్ చేయండి. వాడపల్లి వెళ్తే మనం పక్కలెక్కడా చూడకుండా తిన్నంగా దేవుణ్ణి చూస్తాం. ఆ నమస్కారం ఫలితం తక్కువ ఉంటుంది. అలా కాకుండా ఈ ఎడం వైపు మీరు చూసారంటే అట్నుంచి వస్తుంటే పక్కన ఆళ్వార్ల సన్నిధి ఉంటుంది. మొత్తం అందరూ కూడా కాషాయ వస్త్రాలు కట్టుకుని దండాలు పెట్టుకుని ఉంటారు. ఒక 12 మంది ఆళ్వార్లు అద్దాల దాంట్లో పెట్టి ఉంటుంది. ఆ ఆళ్వార్లను సేవించుకోవాలి ముందర. అక్కడ ఒక్కసారి ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం అని ఒక్కసారి నమస్కారం చేసుకుని అప్పుడు మీరు లోపలికి వచ్చారనుకోండి, ఆ పక్కనే వేణుగోపాల స్వామి కనబడతారు, ఆ ఎదురుగుండగానేమో రుక్మిణి అమ్మవారు కనబడతారు, ఆ లక్ష్మీదేవి అమ్మవారు. ఇద్దరిని కూడా దూరం నుంచి నమస్కారం చేస్తే అప్పుడు మీరు లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నారనుకోండి, దానిని పరమాత్మ స్వీకరిస్తారనమాట. ఎప్పుడైనా అంతే. ఆ భక్తుల్ని సేవించుకుని ఇప్పుడు మనం తిన్నంగా లోపలికి వచ్చేయడం కాదు, ఆంజనేయ స్వామిని సేవించుకుని ఆంజనేయ స్వామికి నమస్కారం పెట్టాక రాముల వారి దగ్గరికి రావాలి. మనం తిన్నగా లోపలికి వెళ్ళిపోకూడదు. అంటే భక్తుల సేవ పరమాత్మ హర్షిస్తారు. అది తెలుసుకుని అమ్మవారు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఈ పర్జన్య దేవుణ్ణి అడుగుతారనమాట. అంటే భగవంతుడి ఆజ్ఞ కంటే కూడా భాగవతుల ఆజ్ఞని శిరోధార్యంగా చేసుకుంటారు మిగతా దేవీ దేవతలు. భాగవతులు అంటే ఎవరు? భక్తులు. భగవంతుడి మాట వినకపోయినా ఏమనుకోట్టయినా, కానీ పరమ భక్తులైన వాళ్ళ మాట వినకపోతే భగవంతుడి కోపం వస్తుంది. అందుకని వీళ్ళు పిలిచిన వెంటనే ఆయన వచ్చేసారు.
అలిమలై కన్నా అని పిలుస్తారు. మళ్ళీ కన్నా, కన్నా అంటే కృష్ణుడు. వీళ్ళు ఏది చేసినా కూడా కృష్ణుడితో సంబంధం లేకుండా చేయరు. ఏ పనైనా కృష్ణే, ఏదైనా దేనికైనా కృష్ణే పెడతారు సంబంధం అని మళ్ళీ ఇంకా అలా పెట్టేసుకుంటారు. మనం కూడా, మనకి గోదాదేవి నేర్పుతోంది, మనం ప్రతి పనిని కూడా భగవంతునితో లింక్ చేసుకుంటే గనక, భగవంతునితో లింక్ చేసుకుంటే మనం చేసిన ఏ పనికి కూడా దోషాలు ఉండవు. ప్రతి పనికి కూడా భగవంతునితో లింకప్ చేసుకోవాలి. కూర్చున్నా కృష్ణ అంటూ కూర్చున్నాం అనుకోండి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఏమి ఉండవు. మళ్ళీ లేచేటప్పుడు కూడా కృష్ణ అంటూ లేచాం అనుకోండి, హాయిగా ఫ్రీగా ఇంటికి వెళ్ళిపోతాం, మర్నాడు చక్కగా వచ్చేస్తాం. అంటే కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, తిరుగుతున్నా, తింటున్నా కృష్ణ. ఒక్కసారి కళ్ళకద్దుకుని కృష్ణ అని తిన్నాం అనుకోండి, ప్రసాదం అయిపోతుంది. అలా ప్రతిదీ భగవంతుడితో లింకప్ చేసుకోవాలి. సరే, ఒక్కసారి ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుని 4వ పాసురాన్ని, అప్పుడు పాసురంలో ఉన్నటువంటి విశేషార్థాల్లోనికి వెళ్ళిపోదాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ஆளுமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆலியில் புக்கு முகந்து கொடுஆர்த்தேரி ஊழு முத்தவல்வ நிறுவம் போல்மே கருத்து பாலி அந்தோளுடை பற்பனாவன் கையில் ஆளு போல் மின்னி வளம்புரி போல் நின்ற திறந்து தாளாதே சாரங்கமுதைத்த சரமலை போல் வால் உலகினில் மெய்திடாய் நாங்களும் மார்கழி நீரா தமிழ்ந்தேல் ஒரெம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగలే శరణం. ఆలిమలై కన్నా ఓ పర్జన్యదేవ, వర్షాధిదేవత అనగానే వచ్చేసాడు ఆయన. పిలవంగానే వచ్చేయాలి కదా, లేకపోతే మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు కోపం వస్తుంది. మరి పిలిచారు, పిలిస్తే ఆయన వర్షాలను కురిపించే దేవత. కురిపించాలంటే ఆయన దగ్గర ఉండాలిగా. ఉంటే సరిపోతుంది ఏంటి, ఇచ్చే గుణం ఉండాలిగా ముందర. నా దగ్గర ఎన్ని కోట్లు ఉంటే ఏం చేసుకోను, నాకు ఇచ్చే గుణం, ఒకళ్ళకి పెట్టే గుణం లేదనుకోండి, ఎన్ని కోట్లున్నా బూడిదలో పోసిన పన్నీరే. కాబట్టి మరి ఇచ్చేవాడు ఎవడో తెలుసు, వాడి దగ్గర నుంచి రాబట్టాలంటే అతనికి దాతృత్వం ఉందా, అదే చెప్తున్నారు. ఓ గంభీరంగా ఉండేటటువంటి వర్ష నిర్వాహకుడా, నువ్వు దాతృత్వంలో నువ్వు ఔదార్యాన్ని చూపకు. ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇచ్చేయి. అసలు ఇచ్చే గుణమే చాలా గొప్పది, దానం చేసే గుణం చాలా గొప్పది. ఆ గుణం కలిగి ఉండడం అనేది ఉత్కృష్టమైనటువంటిది. అందరూ కూడా దానం చేయలేరు, అందరూ కూడా దానం చేయగలరా? అసలు దానం చెయ్యాలని ఆలోచన రావడం ఒక విశేషం అయితే, ఇతరులకు దానం చేస్తే ఇంకెంత విశేషమో. అది పట్టుకుని అమ్మవారు ఏమంటున్నారంటే, నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇచ్చేసేయి, నీ దాతృత్వంలో లోటు చూపించకు అని చెప్తూ, ఆలువలే కన్నా మనకి చూడండి, శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు పరతత్వ స్వరూపం, ఆయనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కదా, మనం పక్కన పెడదాం. ఇంకా మిగతా వాళ్ళందరూ ఉంటారు చూడండి, కాల్చడానికి అగ్నిని, మనుషుల్ని తీసుకోపోవడానికి కాలుణ్ణి, వర్షాలు కురిపించడానికి వర్షాది దేవతని, గాలి కోసం ఏమో వరుణుణ్ణి, వాయుదేవుణ్ణి, ఇలా ఒక్కొక్క పనికి ఒక్కొక్కరిని నియమించారు కదా. అలాగే వర్షాలని కురవడానికి కూడా మనకి ఈ పర్జన్యుణ్ణి నియమించారు. కానీ ఆ పర్జన్యుణ్ణి మామూలుగా వర్షాది దేవత పర్జన్యుడు అని పిలవచ్చు కదా. పర్జన్యుడు అంతే కూడా కృష్ణుడి యొక్క మరొక నామం అన్నమాట. మనకి గోవింద, మాధవ, మనకి తెలియని నామాలు బోళ్ళు ఉన్నాయి కృష్ణుడి నామాలు. దాంట్లో పర్జన్య అన్న నామం శ్రీకృష్ణ నామం. అంటే వీళ్ళకి ప్రతిదీ కృష్ణ సంబంధం అంటే ఇష్టం కదా. అందుకని పర్జన్యుడిని కూడా కృష్ణుడి యొక్క రాయబారిగా ఊహించేసుకుని పర్జన్యదేవా అని చెప్పి పిలిచేస్తారు. పిలిచేసి ఎలాగన్నా సరే మాకు వర్షం రావాలి, సరే వర్షమే కదా తెచ్చేస్తాను ఉండండి అని వెళ్ళపోతుంటే, ఆగు, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్టు కురుస్తావేమో, మేము ఎలా చెప్తే అలా కురవాలి. వర్షం కావాలి అని చెప్పి గ్లాసు నీళ్ళు తీసుకొచ్చి చిలకరిస్తే అదే వర్షం అంటే కదా. అందుకని మాకు అలా వద్దు, మాకు ఎలా కావాలో వర్షం మాకు తెలుసు, అలా చెప్తాం, నువ్వు అలా కురిస్తే చాలు అని చెప్తున్నారు. ఇక్కడ మేఘం యొక్క దాతృత్వాన్ని చెప్పారు కదా. మరి మనకి ఇచ్చేవాడెవడు? మేఘాలకి ఈ మిగతా అందరికీ కూడా హెడ్ ఎవరు? శ్రీ మహావిష్ణువు. మరి శ్రీ మహావిష్ణువు గురించి ఎవరు చెప్తారు మనకి? శ్రీ మహావిష్ణువు గురించి తెలుసుకోవాలంటే ఎట్లాగా? దానికంటూ ప్రత్యేకంగా తెలుసుకున్న ఒక ఆయన ఉండాలి కదా. ఆయనే ఆచార్యుడు, ఆయనే మహాగురువు, పెద్ద గురువు గారు, ఆచార్యుడు. మేఘానికి ఎంత ఉదారమైనటువంటి స్వభావం ఉంటుందో ఆచార్యునికి కూడా అంత ఉదారమైనటువంటి స్వభావం ఉంటుందిట. అందుకనే ఎవరెవరైనా సరే తన దగ్గరికి వచ్చి రాగానే తనకి తెలిసినటువంటి జ్ఞానం అంతా కూడా వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారట ఆచార్యుల వారు.
అంటే ఏదైనా సరే అంటే భగవంతుని యొక్క గుణగామ సంకీర్తన, భగవంతుని యొక్క గుణగణాలు, భగవంతుని యొక్క మహిమలు, భగవంతుని యొక్క మహావైభవము ఇవన్నీ కూడా ఆచార్యుల వారు శిష్యులకు ఇస్తారట. వర్షం ఎలాగైతే మనకి ఇస్తుందో, ఔదార్యం చూపిస్తుందో అట్లాగా అది కూడా ఎలాగంటే ఆయన ఆచార్యుల వారు మనకి భగవంతునికి మధ్యలో మీడియేటర్ అనమాట. భగవంతుడు ఫలానాలా ఉంటాడని కానీ ఇప్పుడు ఈ పుస్తకమే ఉంది, దీంట్లో ఇన్ని విషయాలు ఉన్నాయని మనకు తెలియదు కదా, తెలుసుకుంటున్నాం కదా, ఎవరో ఒక మీడియేటర్ ఉన్నారు కదా ఇక్కడ అలాగా భగవంతుని యొక్క కారుణ్యం మీరు ఈ పని చేస్తే మీకు వస్తుంది అని చెప్పేటటువంటి ఒక ఆయన ఆచార్యుల వారి యొక్క దాతృత్వం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఓ మేఘమా, నీ ఔదార్యాన్ని ఏమాత్రమో సంకోచింప చేయకు, నువ్వు మాకు ఏమి ఇవ్వాలనుకుంటే అవి ఇచ్చేయి. దీంతో ఏమని చెప్తున్నారమ్మా, మొన్న 2 పాసురాలు 3 పాసురాలే కదా, వెనకాల పాసురము, ఈ పాసురము, రాబోయే పాసురము, ఈ 3 పాసురాల యొక్క విశేషం ఏంటంటే సామాన్యంగా మనం ఏదైనా ఒక వ్రతం చేస్తున్నాం అనుకోండి, ఆ వ్రతం చేస్తుంటే ఆ రోజు నిత్య కృత్యాలన్నీ మానేసి వ్రతం చేసుకోవాలా? మన ఇంట్లో వాళ్ళు పెద్ద పండుగ అండి, వ్రతం చేసుకుంటున్నావు, హోమం చేసుకుంటున్నావు, యజ్ఞం చేస్తున్నావు అని అనుకుని పొద్దున్న చేయాల్సిన దీపారాధన కానీ, పొద్దున్న చేయాల్సిన ఇంట్లో కార్యకలాపాలు కానీ అన్ని పక్కన పెట్టేసి ఆ వ్రతం గురించి వెళ్ళకూడదు. మన నిత్య కృత్యాలు తీర్చుకోవాల్సిందే. మన నిత్య కృత్యాలు తీర్చుకుంటూ ఎక్స్ట్రాగా ఈరోజు మనం సుదర్శన హోమం చేయించుకుంటున్నాం అంతే తప్పితే నిత్య కృత్యాలన్నీ పక్కన పెట్టేసి మనం మాత్రమే ఏదో ఘనకార్యం చేసేస్తున్నట్టు ఆ రోజు ఆ ఒక్క పూజ చేయడం కాదు. అలాగే నిత్యము సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ ఆ పూజలన్నీ అయిపోయాకనే దీనికి రావాలి. మరి సంధ్యావందనాది కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు చేయాలి, ఆడ మగ భేదం లేకుండా. కానీ మనకి సంధ్యావందనం లేదే. సంధ్యావందనం చెయ్యకపోతే నిత్య కృత్యాలు చేసినట్టు కాదే. మరి ఎట్లాగా ఆడవాళ్ళు సంధ్యావందనం చేయడం అంటే ఆ ఆడవాళ్ళు చేసే సంధ్యావందనమే నిన్నటి పాసురము, ఇవాళటి పాసురము, రేపు వచ్చే పాసురం. ఈ 3 పాసురాలు చదువుకుంటే ఉదయం సంధ్య, మధ్యాహ్నం సంధ్య, సాయం సంధ్య, త్రికాల సంధ్యావందనాలు చెయ్యాలి ఎవరైనా సరే. అది ఎవరైనా కులంతో దేంతో సంబంధం లేదు. కనీసం సూర్యభగవాన్ వైపు చూసి నమస్కారం అయినా చెయ్యాలి. ఆ సంధ్య గాయత్రి నామాలైనా సరే తలుచుకోవాలన్నమాట. గాయత్రి, సావిత్రి అంటే ఆవిడ నామాలైనా తలుచుకోవాలి. త్రికాల సంధ్యావందనం చేసినట్టు అయిపోతుంది. అందుకని మరి నిత్య కృత్యాలు మానిన దోషం మనకి రాకూడదుగా. అందుకని అమ్మవారు నిన్నటి పాసురం, ఇవాళటి పాసురం, రేపటి పాసురంలో సంధ్యావందనం చూపించేశారు. మరి సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ అయిపోయాయి. సరే, ఇప్పుడు ఏం కావాలి? సంధ్యావందనం అయిపోయాక గురువు గారికి నమస్కారం చేయాలిగా. మనం ఏ పని చేసినా అస్మద్గురుభ్యో నమః అనుకుని అప్పుడు గణపతి దగ్గరికి వెళ్తాం. ముందు గురువులకి నమస్కారం చేసుకోవాలి. ఆ గురువులే అస్మద్గురుభ్యో నమః. ఇప్పుడు ఇక్కడ గురుస్థానంలో ఎవరున్నారు? పర్జన్య దేవుడు ఉన్నాడు. పర్జన్యుని మిషగా పెట్టి గురువు యొక్క ఆవశ్యకత మనకి అమ్మవారు బోధిస్తున్నారనమాట. అంటే ఈ పాత్రలో అస్మద్గురుభ్యో నమః దాకా వచ్చాం వ్రతంలో. అయితే ఇక్కడ మరి గురువు గారు ఏం చేస్తారు? మేఘానికి గురువు గారికి సామ్యం ఉంది, పోలిక. గురువుగారు ఏం చేస్తారు? శృతి సాగర, విష్ణుమూర్తికి శృతి సాగరుడు అని పేరుంది. మనకి విష్ణు సహస్రనామంలో వస్తోంది వర్ధనో వర్ధమానస్య వివిక్త శృతి సాగర, వివిక్త శృతి సాగర. శృతి సాగరుడు ఆయన. సముద్రంలో లోతు తెలుసుకోవడం మనకు తెలిసినా, సముద్రంలో యువతల ఒడ్డు అవతల ఒడ్డు ఏంటో తెలుసుకోవడం తెలిసినా ఏమీ తెలియదు కదా. సముద్రం ఏం తెలియదు మనకి. అది ఎంత లోతైనదో, ఎంత భావగర్భితంగా ఉంటుందో అలాగే విష్ణుతత్వం కూడా అలాగే ఉంటుంది. మరి విష్ణుతత్వాన్ని తెలిపేదేంటి? వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు. మరి అవన్నీ మనం చదవగలమా? మనం చదవవచ్చునా వేదాలు? ఆడవాళ్ళకి వేదాలు చదవకూడదంటారు కదా. మరి దాంట్లో కొన్ని ఒకవేళ చదివితే ఏమైనా అర్థం అవుతుందా? అర్థం అవ్వకపోవచ్చు కదా. ఇప్పుడు నేను పాసురం చదివేది మీకు ఏమైనా అర్థమైందా? అర్థం కాదు. అవునా కదా? నాకు ఒకప్పుడు అర్థం కాలేదులేండి. అంచేత అది తెలుసుకుని ఆయన ఏం చేస్తారు గురువు గారు? వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు కష్టసాధ్యమైనటువంటివి అవన్నీ కూడా చాలా లోతుగా పరిశీలించి ప్రతి అర్థాన్ని తెలుసుకుని ఎప్పుడెప్పుడు ఏమేం చెయ్యాలో ఆ సారమంతా తీసుకుంటారు ఆయన. తీసుకుని మనకి ఏది ఉపయోగపడుతుందో అది ఆయన మనకి చెప్తారు. అలాగే గురువు గారు అలా చేస్తారనమాట. ఇప్పుడు అలాగే మేఘం అయినా అంతే. మేఘం కూడా వర్షించే విధానాన్ని ముందు ముందు చెప్తుంది చూడండి. గురువుకి మేఘానికి అంత సామ్యం. మేఘం ఎలాగైతే తనపర భేదం లేకుండా వర్షిస్తుందో
గురువు గారు అంతే, అందరికీ చదువు చెప్తారు. క్లాస్లో ఉన్న అందరికీ ఫస్ట్ మార్కులు వచ్చేస్తాయా? రావుగా. ఫస్ట్ మార్కులు కొంతమందికే వస్తాయి. ఫెయిల్ అయిపోయిన వాడు కూడా ఉంటాడు, వాడి కర్మ అంతే. అంతేగాని దానికి దోషం గురువు గారి మీద వేయకూడదు. దానికి దోషం గురువు గారి మీద వేసినట్టయితే క్లాస్లో అందరికంటే ఫస్ట్ మార్క్ వచ్చిన వాడికి క్రెడిట్ కూడా గురువు గారికి వేయాలిగా. అవి వేయరు, తిట్టమంటే బాగా తిడతారు. మీకు తెలుసు అందరికీ కూడా. మీ పిల్లాడికి చదువు రాలేదు అంటే 100కి 100 పాళ్ళు టీచర్ గారిదే తప్పు. చదువు వస్తే మాత్రం టీచర్ గారు గొప్ప కాదు, మా పిల్లాడు తెలివైనవాడు కాబట్టి వచ్చింది చదువు, మీరు చెప్పడం వల్ల కాదు. చదువు రాకపోతే మాత్రం మీదే దోషం అని అంటారు జనం. అలా అంటే ఇక్కడ మేఘాన్ని తప్పు పట్టకూడదు. మేఘం కనుక ఇప్పుడు వర్షాలు కురవలేదనుకోండి, ఏమవుతుంది? లోకంలో రోగాలు, చీడలు, పీడలు మొదలైపోతాయి, అవునా కదా? అలాగే వర్షాలు కురవకపోతే ఏమవుతుందమ్మా? చెరువులు ఎండిపోతాయి, రోగాలు వచ్చేస్తాయి, వింత వింత రోగాలు మనం చాలాసార్లు అనుభవించాం కదా. మరి అలాగే ఒక సదాచార్యుడి గనక ఆయన ఉపదేశాలు మనం వినకపోతే మనకి కూడా అలాగే శారీరక పరమైనటువంటి, మానసిక పరమైనటువంటి రోగాలు వచ్చేస్తాయి. సదాచార సంపన్నుడైనటువంటి ఆచార్యుని యొక్క ఉపదేశాలు వినకపోతే దేహభ్రాంతి పెరిగిపోతుంది. ఓహో ఇదే నిత్యమో అనుకుంటాం, అనుకుని ఏం చేస్తాం? భ్రష్టు పట్టిపోతాం. ఏం చేస్తాం? ఇంకా ఒక పూజ ఉండదు, పునస్కారం కదా, ఎంతసేపు శరీరాన్ని తోవడం, మొహానికి పేస్టులు రాసుకోవడం, ఇదే అందం, ఇదే సౌందర్యం అనుకుంటాం. మనం అసలైన సౌందర్యం ఇక్కడ ఉంది అని చెప్పి తెలుసుకోలేము. అందుచేత మనకి లోకంలో మేఘం కురవడం ఎంత ముఖ్యమో అలాగే ఆచార్యుని యొక్క ఉపదేశాలు మనం కూడా వినడం కూడా అంతే ముఖ్యం. మేఘం కురవకపోతే రోగంలో చీడపీడలు అన్నీ ఎలా అయితే ఎక్కువైపోతాయో, ఆచార్యుని యొక్క ఉపదేశాలు మనం ఎప్పుడు వినకపోతే మనం కూడా అలా భ్రష్టు పట్టిపోతాం అని చెప్తున్నారు. సరే, వర్షాలు పడాలి, పిల్లలందరూ పాస్ అవ్వాలి, ఈ రెండింటికి సామ్యం చెప్పుకుంటున్నాం కదా. మరి ఎంత పెద్ద వర్షమైనా జిల్లేడు మొక్కకి పంచేదుట, తెలుసా మీకు ఆ విషయం? తెల్ల జిల్లేడు పువ్వులు ఉంటాయి కదా, మీరు ఎంత వర్షం కురిసినా జిల్లేడు మొక్క తీసుకోదుట దాన్ని. అలాగే తరగతిలో మీరు ఎంత బాగా కింద దొల్లేసి చెప్పేసినా టీచర్ గారు, ఒకడు ఉంటాడు ఎవడో, వాడికి ఎంత చెప్పినా ఎక్కదు. వాడు అలాంటి పాషండులు కూడా ఉంటారు. మనం ఎంత చెప్తే మాత్రం మా దేవుడు ఇంత గొప్పవాడు, ఇలా రండి, ఇలా ఉపనిషత్తులు పురాణాలు ఉన్నాయి, చక్కగా భారత భాగవత కథలు చెప్పుకుందాం, కాసేపు రండి అంటే కాదని చెప్పి ఒక నల్లట్ట పుస్తకం పట్టుకుని పోతారు. ఆ పాషండులకి ఈ మహత్యం తెలియదు, వాళ్ళకి ఎంత నూరి పోసినా రారు, అది వాళ్ళ దౌర్భాగ్యం అంతే. అలాగా మహాపురుషుల ఉపదేశాలు అందరినీ తరింపజేస్తాయి, కానీ ఇలాంటి కొంతమంది మాత్రం ఎంత లాక్కుని వచ్చినా వాళ్ళు ఎప్పుడు దూరంగానే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడో కర్మ పరిపక్వం అవుతుంది, అప్పుడు మళ్ళీ ఇలా ఈ మార్గంలో రావాల్సిందే, ఇంకో మార్గంలో తరించే వే లేదు అసలు. అందుచేత అది చెప్తున్నారు అనమాట అమ్మవారు ఈ పాత్రలో. అలాగే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతున్నాడు పర్జన్యుడు కురవడానికి. ఆగాగు, ఆలియుళ్ళు పుక్కు, ఎక్కడికి వెళ్తావు? నీ దగ్గర నీళ్లు ఉండాలిగా, నీ దగ్గర నీళ్లు ఉన్నాయి, నీ దగ్గర ధనం ఉంటేనే కదా నువ్వు దాతృత్వం చూపించగలవు. నేను ఇచ్చేస్తాను, ఇప్పుడు నేనున్నాను 10 కోట్లు అని రాసివ్వగలను, నా దగ్గర ఉండాలిగా. ముందు నా దగ్గర ఒక 50 కోట్లు ఉంటే ఓ 10 కోట్లు రాసివ్వగలను, నా దగ్గర లేదు, నేను మీకేమిస్తాను? ఇంకా ఆగాగు, ఎక్కడికి వెళ్తావు? ముందు నీ దగ్గర నీళ్లు ఉంటేనే కదా మాకు వర్షిస్తావు. నీళ్ళు ఎక్కడ తాగాలో మేము చెప్తా ఉండు, వెళ్ళు సముద్రంలోకి వెళ్ళు, సముద్రంలో ఉంటే నీళ్లు, నీకు తాగినన్ని నీళ్లు సముద్రంలో దొరుకుతాయి. అదేంటండి, సముద్రంలో నీళ్లు ఉప్పగా ఉంటాయి కదండి, మరి వేదాలు కూడా అలాగే కఠినంగా ఉంటాయి కదా. సముద్రంలో నీళ్లు తాగడానికి ఎలాగ మనం జీర్ణం చేసుకోలేమో, తాగలేమో, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు అవన్నీ కూడా మనం గ్రహించలేము, చాలా కష్టంగా ఉంటాయి కదా. కానీ అవన్నిటినీ మరి గ్రహిస్తున్నారుగా ఆచార్యులు గారు, గ్రహించి వాటి సారాన్ని మాత్రమే కదా మనకి ఇస్తున్నారు. నిజానికి వర్షం నీరు ఉప్పగా ఉంటుందేంటి? ఉప్పగా ఉంటదిగా, తీయగా ఉంటుంది. కానీ సముద్రంలో నీళ్ళే కదా తాగేడైనా, మరి ఉప్పగా రావాలి కదా. అంటేట సముద్రంలో నీళ్లు తాగాలి, ఎక్కడ తాగాలి? ఒడ్డులో ఉన్న నీళ్లు కాదు, అక్కడ ఏమున్నాయి? ఇసుక ఉంటుంది, పీతలు అవి ఇవి ఉంటాయి, అక్కడ నీళ్లు బాగుండవు కూడాను. కాబట్టి లోపలికి, ఇంకా లోపలికి, ఇంకా లోపలికి, ఎంత లోపలికి అంటే నట్ట నడి సముద్రంలోకి వెళ్ళిపోవాలట. ఆవిడ చెప్తున్నారు అమ్మవారు, మన గోదా తల్లి చెప్తున్నారు, సముద్రంలో నీళ్ళు ఎలా తాగాలో చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిపోయి అగాధంలోకి వెళ్ళిపోయి అగాధంలో నుంచుని అప్పుడు నువ్వు బాగా తాగే. ఎలాగైతే ఆచార్యుడు అగాధంలాగా ఉన్నటువంటి శృతి సాగరం లాంటి పరతత్వమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు గురించి తెలుసుకుని అప్పుడు వచ్చి మనకి చెప్తారో, అట్లా నువ్వు కూడా ఆ సముద్రం లోపలికి వెళ్ళి, అగాధం లోపలికి వెళ్ళి బాగా కడుపు నిండా తాగు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల్లో ఒక విష్ణుమూర్తి గురించి ఉంటుందా? మిగతా దేవతల గురించి ఉండదా?
ఉంటుంది. కానీ పరతత్వం ఎవరు? శ్రీ మహావిష్ణువే. అది ఎవరు చెప్పాలి మనకి? గురువు గారు చెప్పాలి. ఆయన తెలుసుకుని చెప్తారు ఆ విషయం. అందరి గురించి ఉంటుంది, అన్ని విషయాలు ఉంటాయి. కానీ ఏది పరతత్వమో ఆ విషయాన్ని మనకి తెలుసుకుని ఆయన్ని ఎలా కొలవాలి, ఎలా చెయ్యాలి అన్ని విషయాలు మనకి అర్థం అయ్యేలా చెప్పేది మాత్రం గురువుగారే. అలాగా ఈ అనంత భగవద్గుణాలనేటటువంటి సముద్రంలోకి ఎలాగైతే చొచ్చుకుని వెళ్తారో గురువుగారు, అలాగే ఒడ్డుల్లో అటు ఒడ్డు ఇటు ఒడ్డు కూడా ఏమీ తెలియదు. అలాంటి సాగరం లోపలికి వెళ్ళిపోయి మొత్తం అన్ని తాగు, పూర్తిగా సముద్ర జలాలన్నీ తాగేయాలి. ఒక్క చుక్క కూడా సముద్రంలో మిగలడానికి లేదు. అంత నిండుగా నువ్వు తాగేసేయి. అలాగే మనం కూడా ఆచార్యుల గారి దగ్గర నుంచి భగవత్ సాగరంలో మునిగి ఆయన గురించి విశేషాలు తెలుసుకున్నటువంటి ఆయన దగ్గర నుంచి మనం కూడా అలాగే వినాలట. అప్పుడే మన తాపం చల్లారుతుంది. అయితే సరే తాగుతానమ్మ, వెళ్ళా అంటాడు మళ్ళీ ఆయన. ఆగాగు, గర్జించు. ఒక గర్జన రావాలి కదా. ఇప్పుడు పొట్ట నిండుగా ఉందనుకోండి, తేనె పోస్తుందా లేదా? వేవు అని తేనుస్తాం కదా. అంటే ఏంటి అర్థం? వీడి పొట్టలో ఇంకా ఖాళీ లేదనమాట, శుభ్రంగా పొట్ట నిండా వేసాడు అని అనుకుంటాం కదా మనం. అలాగా గర్జించాలి. నువ్వు గర్జించి ఇక్కడ ఆగిపోవడం కాదు, ఎంత ఉన్నతమైనటువంటి స్థానానికి ఎక్కగలవో అంత పైకి ఎక్కాలి. ఏదైనా ఇచ్చేవాడు ఉంటే ఇక్కడి నుంచి ఇస్తే ఇక్కడే వస్తుంది, పైనుంచి ఇస్తే అందరికీ కలుగుతుంది. అందుకని ఇక్కడి నుంచి కాదు, నువ్వు పైకెక్కు. పైకెక్కి స్పీడ్గా వెళ్ళకు, మళ్ళీ వేగంగా వెళ్ళామనుకో మేఘాలన్నీ చల్లా చెదరైపోతాయి. అందుకని గర్భిణీ స్త్రీ ఎలాగైతే మేడమెట్లు ఎక్కుతుందో అలా నువ్వు కూడా నెమ్మదిగా ఈ ప్రపంచంలోనే ఉన్నటువంటి, ఈ లోకంలోనే ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి శిఖరం దగ్గరికి వెళ్ళిపో. అంత పైకి ఎక్కువ అని చెప్తున్నారు. అంటే ఏంటి? జల పరిపూర్ణమైనటువంటి మేఘం ఆకాశంలో ఉన్నది ఎందుకు? వర్షించడానికే. ఆకాశం అంటే ఏంటి? పరతత్వమే. ఆకాశం అంటే పరతత్వము, స్వతఃప్రకాశము. ఆకాశం అంతటా ఉంటుంది, ఎక్కడ ఉంటుందో మనం చెప్పలేము. దూరంగా చూస్తే సముద్రము ఆకాశము కలిసిపోయినట్టు ఉంటుంది. నిజంగా కలుస్తాయా? కలవు. ఎలాగైతే ఆకాశము స్వయం ప్రకాశమో అలాగే స్వయం ప్రకాశమైనటువంటి శ్రీ మహావిష్ణువు గురించి చెప్పేది కూడా ఆచార్యుల వారే. అలాంటి ఆచార్యుల వారు ఎన్ని చెప్పిందో చూడండి, ఒక్క మేఘాన్ని పట్టుకున్న అమ్మవారు. అలా నువ్వేం చేస్తావంటే గర్జించాలి, బాగా పైకి వెళ్ళిపో. గర్జించాలంటే ముందు పైకి వెళ్ళి గర్జించు, ఇక్కడ గర్జించుకో. గర్జిస్తే మళ్ళీ బుడకు నీళ్ళు వచ్చేస్తాయి కదా. అందుకని బాగా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపో. వెళ్ళాక ఊళ్ళు మొదలువ నురంపోల్ మేకరుతు, నీ శరీరం అంతా నల్లగా అయిపోవాలి. కారు మేఘాలు కమ్ముకుంటేనే కదా వర్షం బాగా పడుతుంది. కాబట్టి నువ్వు నీ దగ్గర నీళ్లు ఉన్నాయని చెప్పి మాకు సింబల్ తెలియాలంటే నీ శరీరం అంతా నల్లగా అయిపోవాలి కదా. కాబట్టి నువ్వు నల్లగా చేసేసుకో. నల్లగా అంటే ఎంత నల్లగా? శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉంటాడో నువ్వు కూడా అలాగే ఉండాలి. మళ్ళీ అక్కడ కూడా శ్రీకృష్ణుడే, ఆ గుణానికి కూడా శ్రీకృష్ణుడే. మళ్ళీ ఎలాగా? కాల కలయితామహం అని చెప్పి మనకి భగవద్గీతలో ఉంటుంది. కాలుడు ఎలా ఉంటాడు? కాలస్వరూపం. అంత చూడండి, మనం ఏమంటాం అంటే కాలానికే వదిలేద్దాం, కాలం ఎలా చెప్తే అలాగా అంటాం కదా. కాలం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుందిట. అదే శరీరం. కాలుడు ఎవరు? మనం అనుకుంటాం కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అన్ని చేసేది ఈయనే. శ్రీకృష్ణ పరమాత్మే కాలుడు. కాల కలయితామహం, కాలాల్లో కాలాన్ని నేనే అని చెప్పి స్వయంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. అందుచేత ఆయన శరీరం నలుపు. ఆ నలుపు శరీరాన్ని నువ్వు కూడా ఆపాదించుకో. శ్రీకృష్ణుడు ఎంత నల్లగా ఉంటాడో, అంటే నలుపు అంటే నీల మేఘశ్యాముడు ఎలా ఉంటాడో ఆయన దయ కూడా అలాగే ఉంటుందిట. ఎవరైనా సరే మీరు నల్లగా ఉన్న వాళ్ళు ఏమీ బెంగ పెట్టుకోక్కర్లేదు. మన శ్రీకృష్ణుడు బ్లాక్ కాబట్టి మనం బ్లాకే. ఎందుకంటే నలుపు కారుణ్యానికి ప్రతీక, దయకి ప్రతీక. వాళ్ళకున్నంత దయ కానీ వాళ్ళకున్నంత కారుణ్యం కానీ ఎవరికి ఉండదుట. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నటువంటి రంగులాగా నీ శరీరాన్ని కూడా చేసేసుకో. అప్పుడు నీ దగ్గర నిండుగా ఉన్నాయని చెప్పి మేము అనుకుంటాం. అలా నువ్వు కూడా తయారైపో అని చెప్తూ, సరే అయితే వెళ్ళా అంటాడు. మళ్ళీ లేదు లేదు ఆగు. పాళియందోలుడే పర్పనాభం కైల్ ఆలిపోల్ మిన్ని, విశాలమైనటువంటి బాహువులు కలిగిన పద్మనాభుని చేతిలో ఉన్నటువంటి చక్రాలలాగా మెరవాలి. మెరుపులు కావాలిగా. మెరుపులు ఎలా వస్తాయి? శ్రీకృష్ణ పరమాత్మకి రెండు బాహువుల్లోనూ ఒకటి శంఖము ఒకటి చక్రము ఉంటుంది. చక్రంలాగా మెరవాలట. చక్రం గిరగిరగిరగిర తిరుగుతుంటే మెరుస్తుంది కదా, ఆ చక్రంలాగా మెరవాలి. ఆ మెరుపులు కావాలి మాకు. మేము చెప్పినట్టుగానే నువ్వు మెరవాలి. మేము గర్జించమన్నట్టుగానే నువ్వు గర్జించాలి. మేము బ్రేవమని తేంచమన్నట్టుగానే తేంచాలి. మాకు తెలియాలిగా నీ దగ్గర ఉందని. అలాగా మరి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భుజాలు బాహువులు సుందరాలుగా చాలా అందంగా ఉంటాయట. ఎందుకుట?
ఆయన చేతులు ఎందుకున్నాయి? మనల్ని అందరినీ కౌగిలించుకోవడానికి, మనల్ని అందరికీ ఆశ్రయం ఇవ్వడానికి, మనకి చేయూతనిచ్చి సంసార సాగరం నుంచి బయటికి తీసుకురావడానికి, అలాగే మనల్ని లాలించడానికి ఆ బాహువులు ఉన్నాయట. ఎంత బాగా చెప్పిందో చూడండి ఆండాళ్ళ తల్లి. అంటే ఈ బాహువులు ఉన్నది కేవలం బలం కోసం మాత్రమే కాదు, మనల్ని అందరినీ సేద తీర్చడానికి కూడా. మరి ఆ బాహువులు ఎలాంటి బాహువులు? శివధనుర్భంగం చేసి సీతాదేవిని చేపట్టిన బాహువులు అవి. ఎంత అందమైన బాహువులు! అలాంటి బాహువులు ఉండాలట. ఎవరికి ఉంటాయి అవి? ఆచార్యుల వారికి ఉన్నాయట. మరి ఆచార్యుల వారికి అలాంటి బాహువులు ఉండడం ఏంటండి అంటేట, ఆచార్యుల వారికి కూడా శ్రీకృష్ణ పరమాత్మకి ఎలాగైతే శంఖ చక్రాలు ఉన్నాయో, ఆచార్యుల వారికి కూడా పరమాత్మ చిహ్నాలు ఉంటాయి. ఇక్కడ శంఖు చక్రము పరమాత్మ చిహ్నాలు ఉంటాయి కాబట్టి ఆచార్యుల వారి యొక్క బాహువులు బహు సుందరములు. ఎందుకున్నాయో మనల్ని ఉద్ధరించడానికి, శిష్యుల్ని ఆలింగనం చేసుకుని, శిష్యులు ఏమన్నా సమస్యల్లో ఇరుక్కుంటే వాళ్ళకేదో తరుణోపాయాలు చెప్పి వాళ్ళని బయటికి తీసుకురావడం, శిష్యుల్ని ఏదో ఉద్ధరించడం కోసం అలా ఆచార్యుని యొక్క ఉపదేశాలు ఉపయోగపడినట్టుగా అంత అందంగా ఉండాలి. అలా చెప్తూ పోలిక పైగా ఎలా చెప్తున్నారు? చక్రంలాగా మెరవాలి. పైగా ఆయన ఎవరు? పద్మనాభుని చేతిలో అన్నారు. పద్మనాభన్ కయ్యిల్, పద్మనాభుడు, పద్మము నాభి ఎందు కలవాడు శ్రీ మహావిష్ణువు. ఆ నాభి కమలంలోంచి పుట్టినవాడు బ్రహ్మగారు. అన్నీ చేయగలిగిన సత్తా ఉన్న శ్రీ మహావిష్ణువు చక్కగా తల కింద చేయి పెట్టుకుని పడుకుంటూ తన సంకల్పం చేత ఉద్భవించినటువంటి బ్రహ్మగారి చేత సృష్టి అంతా చేయిస్తున్నారు. అన్నీ చేయగలరు ఆయన, కానీ తన సంకల్పంతో పుట్టినటువంటి బ్రహ్మగారి చేత, చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టి చేయిస్తున్నారు. అంటే అటువంటి ఈ పద్మనాభుణ్ణి ఇక్కడ ఈ దీంట్లో మనకి నామం ఏమొచ్చింది? పద్మనాభ. మనం ఓం శ్రీ పద్మనాభాయ నమః అనుకోవాలన్నమాట. ఆ పద్మనాభుణ్ణి స్మరిస్తూ అంత సుందరంగా ఉండాలి బాహువులు అని చెప్తున్నారు. అలాగే ఆచార్యుడు మరి మెరుపు అని చెప్పారు కదా. ఆచార్యుడు ఎప్పుడు మెరుస్తాడు? ఎప్పుడు మెరుస్తాడు? పాండిత్యంతో మెరవాలి. ఆచార్యుడు ఎప్పుడైతే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలలో ఉన్నటువంటి కఠినమైనటువంటి వాటిని అన్నింటినీ గ్రహించి ఆ సారాన్ని మాత్రమే మనకిస్తూ, దానివల్ల ఆయన మెరుస్తాడు పాండిత్యం వల్ల, ఆయన ఆచరణ వల్ల. ఆచరించాలిగా. ఆచరించకపోతే ఎన్ని చదువుకున్నా ఏమిటి? బూడిదలో పోసిన పన్నీరేగా. ఆయన చదువుకోవడమే కాదు, అవన్నీ కూడా ఆయన ఆచరించాలి. అలా ఆయన మెరుస్తారు. తెలివైన పిల్లల కళ్ళ కింద ఒక జీల్ ఉంటుంది అనేవారు మా చిన్నప్పుడు. కళ్ళు మెరుస్తూ ఉంటాయి తెలివైన పిల్లల కళ్ళు. అలాగే ఈ ఆచార్యుని యొక్క కళ్ళు కూడా అలా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. అలా చెయ్యాలి అని చెప్తూ ఇంకా ఏం చేస్తారట? మెరవడమే కాదుట, వలంబురి పోల్ నిండ్రు తిరిందు. గర్జించమన్నారు కదా ఇందాక. ఆ గర్జించడం మామూలుగా గర్జిస్తావేమో, కాదు కాదు, శంఖం గర్జించినట్టుగా గర్జించాలి. ఆ శంఖం ఎక్కడ ఉంటుంది? కృష్ణుడి చేతిలో ఉంటుంది. అంటే శంఖానికి కూడా కృష్ణుని పట్టేశారు. శంఖం కృష్ణుడి చేతిలో ఉంటుంది కాబట్టి శంఖం గర్జించినట్టుగా గర్జించు అని చెప్తున్నారు. శంఖం ఎప్పుడు పాపం వెరిమోహన్ ఎప్పుడు కృష్ణ పరమాత్మ చేతిని వదిలి వెళ్ళదు. 1-2 సార్లు చక్రమైనా వెళ్ళిపోయింది, కానీ వాళ్ళనే వెళ్ళి చంపడానికి. శంఖానికి ఏమీ తెలియదు, కృష్ణుడిని పట్టుకోవడమే తెలుసు. కృష్ణుడి చేతిని ఎప్పుడూ వదిలిపెట్టలేదట శంఖం. అందుకని వీళ్ళకి చక్రం మీద కంటే కూడా శంఖం అంటే మహాపక్షపాతం ఎక్కువ, చాలా ప్రేమ అన్నమాట. ఆ శంఖంలోనే ఉంటాడు. శంఖాన్ని పట్టుకునే శంఖ స్పర్శ చేత. మరి ఇక్కడ శంఖం అని ఎందుకంది అమ్మవారు? మీరు ఎప్పుడైనా మనం శంఖనాదాన్ని విన్నాం కదా. ఏదైనా పుణ్యమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు శంఖం ఊదుతారు దేవాలయాల్లో. అది ఎలా ఉంటుంది చెప్పండి? ఆ నాదం ఎలా ఉంటుంది? ఓంకారమే కదా. ఓంకారం వస్తుంది దాంట్లో. ఓంకారం అంటే ఎవరు? పరమాత్మే. ఓంకారం పరమాత్మ వాచకమే కదా ఓంకారం. మనం చూడండి, అష్టాక్షరి దివ్య మహామంత్రంలో మొట్టమొదటి ఉన్నదేంటి? ఓంకారమే. తర్వాత నారాయణ అన్న 4 అక్షరాల తర్వాత నమః వాచకము. అవునా కదా? అంటే ఓంకారానికి పరమాత్మకి అంత సంబంధం. సో పరమాత్మ ఎక్కడుంటారు? ప్రణవనాద స్వరూపుడైనటువంటి శంఖానికి పట్టుకుని ఉంటారు కాబట్టి ప్రణవంలోనే పరమాత్మ ఉంటారు. ప్రణవము వేరు, పరమాత్మ వేరు కాదు. పరబ్రహ్మ స్వరూపమే ప్రణవాక్షరము ఓంకారము. అందుకని ఓంకారాన్ని మంత్రంతో కలిపి ఉచ్చరించవచ్చు, కానీ ఓంకారం ఒక్కటి కూడా ఆడవాళ్ళు ఉచ్చరించకూడదు అంటారు. పదే పదే ఓం 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 అనకూడదు మనం. కానీ నామంతో కలిపి అనొచ్చు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః అనొచ్చు, దోషం లేదు. కేవలం ఓంకారం మాత్రం ఎప్పుడూ కూడా ఉచ్చరించకూడదు. అదనమాట. అంచేత ఆ మేఘం లాగా మెరవాలి,
అలాగే మన శంఖంలాగా గర్జించాలి అని చెప్తూ, ఆగాగా అప్పుడే వెళ్ళిపోతావేమో, వెళ్ళకు మేము ఇంకా అలాగా ఎలా కురవాలో మేము చెప్తాం. తాళాదే సారంగం ఉదైత శరమలై పోల్ వాల్ ఒలగినిల్ పెయిదిడాయ్. సారంగం అనే బాణాలు ఉన్నాయిగా, ఆయన దగ్గర విల్లు బాణాలు ఉన్నాయిగా, ఆయన యొక్క ఆయుధాలు ఉన్నాయి కదా, శంఖము, చక్రము, గద, సారంగము, పద్మము, ఇవన్నీ ఉన్నాయి కదా. దాంట్లో శంఖము గురించి చక్రం గురించి చెప్తోంది, సారంగం అనే విల్లు గురించి చెప్తోంది. సారంగం అనే విల్లు మరి పరమాత్మ యొక్క అవతారాలలో శ్రీరామావతారంలోన ఆయన ధనుర్బాణాలు అవి పుచ్చుకుని ఉన్నారు, ధనుస్సు అవి. అది ఎప్పుడు బాగా ఉపయోగించారు ఆయన? ఖరదోషనాథులు అన్న రాక్షసులు 14,000 మంది ఒకేసారి శ్రీరామచంద్రమూర్తి మీద దండెత్తి వచ్చినప్పుడు ఉపయోగించారు ఆయన. శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తున్నారు కదా అమ్మవారితో పాటు. ఋషులు వచ్చి ప్రార్థించారు ఆయన్ని, అయ్యా మేము ఇక్కడ సరిగ్గా మేమేమి పూజలు యజ్ఞాలు యాగాదులు చేసుకోలేకపోతున్నాం, రాక్షసులు మమ్మల్ని నిలవరించట్లేదు, మేము చేస్తున్న ప్రతి యజ్ఞానికి యాగానికి కూడా వాళ్ళ ఆటంకం ఏదో రకంగా తీసుకొస్తూనే ఉన్నారు, కాబట్టి ఈ ఆటంకం అన్నీ కూడా తొలగిపోయేలా చెయ్యి, మమ్మల్ని నువ్వే కాపాడు అంటే రామచంద్రమూర్తి వాళ్ళకి అభయం ఇస్తాట. నేను ఖచ్చితంగా మీకు ఎటువంటి క్లేశము రాకుండా చూస్తాను, ఈ రాక్షసుల బారి నుండి మిమ్మల్ని రక్షిస్తాను అన్నాడు. ఒకళ్ళ రెండు, తాటక, శూర్పణఖ వీళ్ళందరూ వాళ్ళ కోవలో వాళ్ళే. ఆఖరికి వాళ్ళందరినీ చంపేక ఖరదోషణులు 2 అన్నదమ్ములు, ఆ అన్నదమ్ములు 14,000 మంది రాక్షసులతో ఒకేసారి రామచంద్రమూర్తి మీదకి వచ్చారు. అక్కడికి సీతమ్మ వారు చెప్తుంది, ఎందుకురైనా మనం ఏదో ముక్కు మూసుకుని 14 ఏళ్ళు అరణ్యవాసం చేసేసి హాయిగా అయోధ్యకి వెళ్ళిపోదాం అనుకుంటే నువ్వేమో రాక్షసులతో గొడవ పెట్టుకుంటావు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వస్తాయో అంటే, నేను నా ప్రాణాన్నైనా విడుస్తాను కానీ ఆడిన మాట తప్పను అనేసాడు ఆయన. ఇప్పుడు ఆడిన మాట తప్పను అన్నాడు కాబట్టి రాక్షస బాధ మహర్షులకి లేకుండా చెయ్యాలిగా. వచ్చారు వాళ్ళందరూ యుద్ధానికి, 14,000 మంది, ఒకళ్ళు ఇద్దరు కాదు. మరి ఒక్క రామచంద్రమూర్తి 14,000 మంది రాక్షసుల్ని ఎలా చంపగలడు అంటే, వాళ్ళు అసలు ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎప్పుడు బాణం వేస్తున్నాడో తెలియకుండా అమ్ముల పొదిలోంచి బాణం ఇలా తీయడం వేయడం, వాళ్ళకి అసలు బాణం తీసి వేసేది కనిపించట్లేదు. అక్కడ తలలు తగిలి ఒంటి నిండా రక్తాలు అయిపోయినటువంటి రాక్షసుల మోకలు పడిపోవడం కనబడుతోంది, కానీ ఈయన ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎవరికి తెలియట్లేదు. అలాగా ఆ వర్షధార మాకు కంటికి కనిపించకూడదు, అదంతా కూడా తడవాలి, కానీ అంత వేగంగా రావాలి. రామచంద్రమూర్తి అమ్ముల పొదిలోంచి బాణాలు ఎంత వేగంగా తీసి ఎంత వేగంగా వేశాడో, నీ నుంచి వర్షం మాకు అంత స్పీడ్గా రావాలి. అంతేగాని ఏదో 4 చుక్కలు వేసేసి వర్షం పడింది పొండ్రా అనడం కాదు, అంత వేగంగా అంత స్పీడ్గా రావాలి అంటూ సారంగం ఉదైత శరమళైపోల్ వాల్గు నీళ్ళు. ఒక్కసారి ధనస్సు ఎక్కువ పెట్టాడు అంటే వేగంగా తన శత్రువులు ఎంతమంది ఉన్నా సరే నిమిషాల్లో చంపేసేవాడు ఆయన. అంత స్పీడ్గా రావాలి, అంత స్పీడ్గా వస్తేనే మొత్తం అంతా తడుస్తుంది, కాస్త కోస్తో వస్తే తడవదు అని ఎలాగ కురవాలో కూడా చెప్తున్నారనమాట. పైగా ఎలాగట కురిసేది కూడా, ఈతి బాధలు అంతా కూడా పోయేంత వరకు వర్షం కురవాలట. ఏదో పావుగంట అరగంట కురుస్తుందంటే కురవదు, మాకు సరిపోదు. ఈతి బాధలు అంటే లోకంలో ఉన్నటువంటి బాధలన్నీ పోయేంత వాన అంత వేగంగా కురిసినప్పుడే కుదురుతుంది, కాబట్టి అలా ఆగకుండా వర్షించాలి. ఆ వర్షించడం లోకుల కోసం, నేనేదో ఉపకారం చేస్తున్నాను, నన్ను కురవమన్నారు కాబట్టి నేను కురుస్తున్నాను అని కురవకుమా, నీ ఆనందం కోసం, నీ తృప్తి కోసం, నీకుగా నువ్వు వర్షించినట్లుగా వర్షించాలి. ఎవరైనా ఇమ్మంటే మనం గమ్మున ఇవ్వలేము ఏదైనా వస్తువు, కానీ మనకు అనిపిస్తే మాత్రం 1,00,000 ఇచ్చేస్తాం. ఎవరైనా 10 రూపాయలు ఇమ్మంటే ఇప్పుడు నాకు చేయి ఖాళీ లేదు, చిల్లర లేదంటాం, చేయి ఖాళీ లేదు కదా చిల్లర లేదంటాం, అవునే కదా. అలా ఎవరైనా ఇమ్మన్నారని చెప్పి నువ్వు కురవకు వర్షాన్ని, నీకుగా నువ్వు ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా కావాలని నువ్వు ఇస్తున్నట్లుగా నువ్వు వర్షాన్ని కురవాలి అని చెప్తుందన్నమాట. అంటే మనం కూడా ఎలాగట భగవంతుణ్ణి మనం అర్థిస్తున్నాం, ఎలాగ భగవంతుని యొక్క వర్షం ఆచార్యుల వారి నుంచి భగవత్ కృపా వర్షం మన మీద అలా కురవాలి. ఆచార్యుల వారు కూడా మనకి ఎలాగ మనం అడిగామని చెప్పకూడదు, ఆయన మనం అడగకపోయినా అయినా భగవంతుని యొక్క వర్షం మన మీద కురిపించాలి. అప్పుడు కదా శ్రీకృష్ణ పరమాత్మ విరహంతో ఉన్నటువంటి ఈ మనసు చల్లబడేది. అది చెప్తోంది మన గోదా తల్లి. అలాగే ఇప్పుడు ఏమైంది, అస్మద్గురుభ్యో నమః అయిపోయింది, ఓంకారం వచ్చేసింది కదా, ఓం అస్మద్గురుభ్యో నమః నమస్కారం చేసుకోవడం.
నాంగళం మార్గలి నీరాద మగిలిందే. అంటే మేము కూడా ఆనందించాలి. వర్షాలు ఇవన్నీ దేనికోసం? ఊరి వాళ్ళందరూ అడిగారని. మరి అసలు మార్గశీర్ష స్నాన వ్రతం చేయడానికి ఉండకూడదే అసూయ. వీళ్ళందరూ బాగుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ అసూయ ఇస్తారు. ముందు చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇచ్చేసారనుకోండి, ఇంకా వీళ్ళ వైపు చూడరు. అప్పుడు అసూయ ఉండదుగా, అప్పుడు ఆ దోషం కూడా వీళ్ళకి తగలదు. అందుకని ముందు అందరి గురించి వర్షాలు కురుస్తావో, ఆస్తులే ఇస్తావో, పంటలే పండిస్తావో, పాడి పంట ఇస్తావో అవన్నీ వాళ్ళందరికీ ఇచ్చే. మాకు కావాల్సిన వర్షం కూడా ఒకటి ఉంది. అదేంటి? శ్రీకృష్ణ స్నాన వర్షము. శ్రీకృష్ణ స్నానం అనే అంటారు వాళ్ళు. అంటే స్నానానికి కూడా కృష్ణుడి పదమే. అంటే శ్రీకృష్ణ స్నాన వర్షం కావాలి. నువ్వు కురిసే వర్షం లోకలికి అనావృష్టి తీరి వాళ్ళకి సుఖం కలుగుతుంది. వాళ్ళని చూసి అందరూ ఆనందిస్తారు, అదోకే. కానీ మాకు కూడా ఒక వర్షం కావాలి కదా. ఆ వర్షం ఏంటి? శ్రీకృష్ణ స్నాన వర్షం మాకు కావాలి. కాబట్టి మేము కూడా పూర్తిగా పైపైన కాదు, పూర్తిగా స్నానం చేసేంత వాన మా మీద కూడా కురవాలి. మేం చేసే స్నానం ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మతో కలయికే మా స్నానం. ఇవన్నీ పనులు చేయడం వల్ల పరమాత్మ సంతోషిస్తాడుగా. ఎప్పుడైనా సరే మానవ సేవ మాధవ సేవ అన్న మాట ఊరికే రాలా. మనం అందరికీ సేవ చేస్తే మనకి సేవ చేయడానికి పరమాత్మ వస్తాడు. మనం ఎవరికి సేవ చేయకుండా రోజు గుళ్ళోకి వచ్చి భజన చేసి దీపారాధన చేసి గుళ్ళో నైవేద్యాలు పెట్టేస్తే రాడు దేవుడు. మనం అనుకుంటాం పిచ్చ మనకి. గుళ్ళో ఎంత ఎక్కువ పూజ చేస్తే అంత వస్తాడని. ముందు చుట్టుపక్కల వాళ్ళందరినీ చూసి అప్పుడు గుళ్ళో చూసుకోవాలి. అప్పుడు పరమాత్మ సంతోషిస్తాడు. వీళ్ళు అదే చేస్తున్నారు. ముందు లోకానికి అంతటికి కావాల్సినవన్నీ సమకూర్చి వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఆనందంగా ఉంటే అప్పుడు ఈయన ఏం చేస్తారు? మన అమ్మవారు కృష్ణుడితో కలిశారనుకోండి, వీళ్ళకి ఆనందం కదా. అలాగా శ్రీకృష్ణ పరమాత్మతో కలయికే మాకు చేసేటటువంటి స్నానం. ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఆచార్యుల వారి యొక్క కటాక్షం వల్లే వస్తుంది. ఆచార్యుని యొక్క కటాక్షం లేకపోతే ఇలాంటి ఆనందం కానీ ఇలాంటి వర్షం కానీ మనకి రాదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకు ఉన్న విషయం ఏంటి? మేఘం వర్షించింది. ఎలా వర్షించాలి? బాగా ఎత్తుగా వెళ్ళిపోయి ఎత్తైన ఉన్నతమైనటువంటి స్థానంలోంచి మొత్తం అంతా వర్షాలు. వర్షం పడితే మేఘానికి ఏమైనా పార్షియాలిటీ ఉంటుందా? పెంట కుప్పల మీద కురవకూడదు, మంచి నేల మీదే కురవాలి, సముద్రం మీద కురవకూడదు, మనుషుల మీదే కురవకూడదు, జంతువుల మీద కురవకూడదు అని ఉంటుందా? ఒకసారి వర్షం కురవడం అంటూ మొదలు పెట్టాక తన పరాభేదం లేకుండా పక్షపాతం లేకుండా మొత్తం అంతా కురుస్తూనే ఉంటుంది. అలాగే ఆచార్యుల వారు ఒక్కసారి ఆయన కటాక్షం ప్రసరింపజేశాక పరమాత్మ గురించిన విషయాలు చెప్పడం మొదలుపెట్టాక జ్ఞానాన్ని ఇవ్వడం మొదలుపెట్టాక అందరికీ ఒకేలానే ఇస్తారు. అది తీసుకుండేవాడి స్థితిలో ఉంటుంది. పెంట కుప్ప మీద పడిన వర్షం ఎందుకు పనికిరాదు. సముద్రంలో పడిన వర్షం సముద్రంలోకి వెళ్ళిపోతుంది. నదుల్లోనూ సరస్సుల్లోనూ పడిన వర్షం మంచినీళ్ళు అవుతుంది. ఎవరి మీద పడిన వర్షం వాళ్ళు అలా తీసుకునే విధానాన్ని కదా బట్టి ఉంటుంది. అందుచేత మనం ఎప్పుడూ కూడా ఆచార్యుల వారి యొక్క కటాక్షాన్ని కూడా ఆశించాలి మనం. అప్పుడే ఆచార్యుల వారు ఆయన ఏ జ్ఞానాన్ని అయితే తీసుకున్నారో, ఏ వేదాన్ని, పురాణాన్ని, ఇతిహాసాన్ని, దాంట్లో ఉన్నటువంటి కఠినమైనటువంటి అర్థాలని గ్రహించారో వాటి సారాన్ని మనకి అందిస్తారు. వర్షం ఎలా సారాన్ని ఇస్తుందో. వర్షం ఉప్పు నీళ్లు తాగింది. మేఘుడు ఏం చేశాడు? ఉప్పు నీళ్లు కదా తాగాడు, సముద్రంలో నీళ్లు. కానీ మనకి ఇచ్చిందేంటి? మంచి నీళ్ళు ఇచ్చాడు. అట్లా మనకి గురువు గారు కూడా ఏం చేస్తారంటే వేదంలో గ్రహించలేనటువంటి కఠినమైనటువంటి విషయాలన్నీ పాపం ఆయన ఎంతో కష్టపడి నేర్చుకుని దాని నుంచి వచ్చిన సారాన్ని మాత్రమే సులభంగా మనకి అర్థమయ్యే రీతిలో తీయగా మనకి అందిస్తారు. అందుచేత ఈరోజు పాసురం ఎక్కడైనా సరే కరువు కాటకాల సమయంలో ఈ 4వ పాసురాన్ని శ్రద్ధగా గనక పఠించినట్లయితే, పారాయణం చేసినట్లయితే వర్షాలు కురుస్తాయి. వరుణయాగాలు చేసేటప్పుడు ఈ పాసురాన్ని అక్కడ అనుసంధానం చేస్తారనమాట. అలా ఈ రోజు పాసురంలో మేఘుణ్ణి కృష్ణుడికి ప్రతిరూపంగా పెట్టుకుని వర్షం కావాలి అని చెప్పి ఎలా కురవాలి, ఎలా చెయ్యాలి అని అన్ని కూడా అమ్మవారే చక్కగా వాళ్ళకి ప్రోగ్రామ్ అంతా రాసిచ్చేసారు. ఆ ప్రకారంగా కురిశాడనమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.